వెల్కమ్ బ్యాక్ కృష్ణకుమారి గారు. కృష్ణకుమారి గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. ఎస్. ఒకటి, పబ్లిక్ లైఫ్ లో సెలబ్రిటీస్, వినిపిస్తుంది. పబ్లిక్ లైఫ్ లో సెలబ్రిటీస్ కి సంబంధించి వాళ్ళ దుస్తులు వాటికి సంబంధించి కామెంట్ చేసినప్పుడు రైట్ టు ప్రైవసీకి భంగం కాదా అని అనేది ఒకవైపు, మోరల్ పోలీసింగ్ చేస్తున్నామా అనేది ఒకవైపు, అసలు సెలబ్రిటీస్ పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జడ్జిమెంటల్కి అనుకూలంగానే సమాజం ఉంటుంది అని అనేది ఇంకొక వైపు. ఏంటి అసలు ఈరోజు అనసూయ కేసు పెట్టడము, అదేవిధంగా ఇప్పుడు రామకృష్ణ గారు కూడా అన్నారు కొన్ని అంశాలు, ఏంటి దీని మీద అంటే ఆ కేసులు సెక్షన్స్ ఇవన్నీ కూడా చెల్లవు అని కూడా అన్నారు. చెల్లవు అని అంటే దానికి అనసూయకి సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి ఇది అప్లికబుల్ కాదు అని అనేది కూడా అంటున్నారు. ఏంటి, ఏమంటారు? ఇప్పుడు ఆయన విచక్షణతో మాట్లాడేదానికి ఆయన కాదు అంటే అవునని, అవునంటే కాదని అనాలనే ఉద్దేశం నాది కాదండి. నా వెర్షన్ నేను చెప్తాను. చెప్పండి. ఏంటంటే ఇక్కడ ఈ చర్చ ఆద్యంతము కూడా చాలా తప్పుడు మార్గంలో వెళ్ళింది. తప్పుడు మార్గం అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే సమాజానికి అవసరం లేని రీతిలో కేవలం ఛానల్స్ కి పనికొచ్చేటట్లుగాను, అలాగే కొంతమంది ఇష్టారీతిని వాళ్ళ నోటికి పని చెప్పేటట్లుగాను, అలాగే కొంతమంది పోకిరీలు ఏదంటే అది కామెంట్లు పెట్టేదానిలాగాను, అంటే వాళ్ళంతా చీకటిలోనే ఉంటారు, వాళ్ళు బయటికి ఎక్కడ కనిపించరు, ఆన్లైన్ లోనే వాళ్ళ చీకటి యుద్ధం చేస్తూ ఉంటారు, చీకటి వీరుల్లాగా. వీళ్ళందరూ కలగలిసిపోయి ఈ వ్యవహారం ఈవేళ ఈ కేసు వరకు వచ్చింది. అసలు నిజానికి ఈ చర్చ గనక సవ్యమైన పద్ధతిలో గనక జరిగి ఉన్నట్లయితే గనక వేరుగుండేది. అసలు చర్చ ఇప్పుడు శివాజీ వ్యాఖ్యల నుంచే ఇది మొదలైంది. ఏంటి శివాజీ వ్యాఖ్యలు ఏంటి? ఏవో 2-3 బూత్ పదాలు అన్నాడు అనేది కూడా నేను అబ్జెక్షన్ గా అనుకోవట్లేదు. కానీ అంతకు మించిన అబ్జెక్షన్ ఏంటి అంటే, ఇవాళ మగవాళ్ళు బూతులు మాట్లాడటము, కొంతమంది ఆడవాళ్ళు కూడా బూతులు మాట్లాడటము అనేది వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు. ఇది సరి చూసుకోవాలి అంటే ఇంకా చాలా టైం పట్టేటట్లుంది మన దేశంలో. కానీ దానికంటే ఎక్కువగా శివాజీ మాట్లాడింది ఉన్న స్వాతంత్రం కూడా పోగొట్టుకుంటారు. స్వాతంత్రం పోగొట్టుకుంటారు కాదు, మీరు ఎట్టా అంటే అట్లాంటి బట్టలు వేసుకొని బయట ఫంక్షన్లకు వెళ్ళకండి అమ్మా, మీరు ఇబ్బందులు పడతారు అని చెప్పాడు. అక్కడ ఆయన అనవలసిన మాట ఏంటి అంటే, సమాజానికి పనికొచ్చే విధంగా మాట్లాడాలి అంటే గనక, అసలు ఒకవేళ సినిమా హీరోయిన్ బయటకు వస్తే మట్టుకు మీరు అలా మీద మీద పడటం ఎంతవరకు అది మనకి సంస్కారం అనిపించుకోదు, అది పద్ధతి కాదు. ఆడవాళ్ళంటే మీకు జూలో జంతువుల్లాగా అయిపోయారా? అలా ఎలా మీద పడతారు మీరు? వాళ్ళని అంత నిస్సహాయంగా ఎట్లా చేస్తారు అని మాట్లాడాలి ఆయన లెక్క అయితే. అలా మాట్లాడకుండా మీరు ఇబ్బందులు పడతారు అని చెప్పి వీళ్ళకే జాగ్రత్తలు చెప్పటం అనేది ఏదైతే ఉందో, జాగ్రత్త చెప్పొద్దని నేను చెప్పట్లా, కానీ ఆయన ఎందుకు జాగ్రత్త చెప్పారు, ఎవరి దగ్గర నుంచి మీకు ఇబ్బంది వస్తుందని చెప్పారు, వాళ్ళని కూడా అడ్రస్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళకి ఆ మీటింగ్ లో ఉన్న అది ఆ పబ్లిక్ లో ఉన్న బల్లల వల్ల, కుర్చీల వల్ల, లేకపోతే కరెంటు బల్బుల వల్ల ప్రమాదం రాదు కదా, అక్కడికి వచ్చిన మనుషుల వల్లే కదా ప్రమాదం వచ్చేది. ఆ మనుషులు కొంచెం మర్యాదగా ఉండటం నేర్చుకోవాలి అనేది ఎందుకు చెప్పలేము మనము? ఇది ఎంతవరకు ఈ జీడిపాకం లాగా సాగుతుందంటే, ఇప్పుడు ఇవాళ ఒక ఆయన అదేదో ఆడవాళ్ళు వస్తువులైనట్లు, ఆడవాళ్ళని ఇళ్లలో జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలన్నట్లు, మనం ఇంటికి తాళం వేసుకుంటాం మంచిది కదా, దొంగలకి బుద్ధి చెప్పే బదులు అని మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు? అంటే ఎన్ని రోజులు ఆడవాళ్ళని ఇళ్లలో దాచిపెడతారు? పోనీ బట్టలు సరిగా వేసుకుంటే ఏమి కామెంట్లు చేయరు అని ఎవరన్నా గ్యారెంటీ ఇవ్వగలరా? అసలు మన దేశంలో ఉన్న జెండర్ గ్యాప్ వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి, జెండర్ ఇన్సెన్సిటివ్ వల్ల జరుగుతున్నాయి అనేది ఎందుకు, ఆ వైపుగా ఎందుకు ఆ సెన్సిటివిటీని పెంచుకుందాము, మనుషుల్లాగా ఉందామని ఎందుకు ఆలోచించట్లేదు మనము? ఒక మనిషి తన పక్కనున్న మనిషి నుంచి ఆ మనిషి ఎలాంటి వాడో, ఏం చేస్తాడో, ఎప్పుడేం చేస్తాడో
ఆ మనిషి ఏమీ చేయకుండా ఉండాలి అంటే నేను నా అభీష్టానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాలా, బట్టలు వేసుకోవాలా, అలా లేదంటే వేసుకోవద్దా? ఏంటండి ఇది? నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషికి ఏ, పక్కన ఉన్న ఒక మనిషి నుంచి ప్రమాదం అని అనుకోవడం ఎంత దురదృష్టకరం అసలు. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాము. సరే, పరిస్థితి అలా ఉందనుకుందాం. పోని విద్య లేకపోవటం వలనో, సంస్కారం లేకపోవటం వలనో, సంస్కృతి లేకపోవటం వలనో అలా అనుకుందాం. పోని నేర్చుకోవద్దా ఇహ? ప్రపంచం అంతా ఎంత పరుగులు పెడుతోంది. నేర్చుకోకపోతే ఎట్లా? మనం ఎన్నాళ్ళు నేర్చుకోకుండా ఉంటాము? ఇప్పుడు ఒక 5 ఏళ్ల పిల్లోడు బూతులు మాట్లాడతాడండి, మనం ఏం చెప్తాము? నాన్న ఇట్లా మాట్లాడకూడదు,